ఏంటంటే పునరుద్ధానము. చెప్పండి ఏంటి వర్తమానం పేరేంటి? పునరుద్ధానము. సాక్షులుగా ఉండాలి. ఒకటి, ఆ పునరుద్ధానం గురించి మనం ప్రకటించాలి. ఇక్కడ యేసు ప్రభువు తిరిగి లేచిన ఆయన సౌలు అనే వ్యక్తిని పౌలుగా మార్చిన తర్వాత వెలుగుకు ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటో తెలుసా? వెలుగు ఏం చేస్తుందంటే, పాపంలో ఉన్న వ్యక్తి మాట వినకపోతే ఆ వెలుగు వచ్చి మనిషిని పడేస్తుంది, పడేసి మంచం మీద కూర్చోబెడుతుంది. సౌలు అనే వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకోక ముందు ఇలాంటి సేవకులందరినీ హింసించడానికి బయలుదేరి వెళ్ళినప్పుడు వెలుగు వచ్చి ఏం చేసింది? ఆయన్ని దర్శించింది. దర్శించిన తర్వాత వెలుగు కుర్చీలో కూర్చోబెట్టిందా? కాదు, గుర్రం మీద నుంచి పడేసింది. అర్థమైందా? వెలుగు ఏం చేసిందంటే గుర్రం మీద నుంచి పడేసేసింది. తర్వాత ఏ పాస్టర్ గారిని అయితే హింసించడానికి బయలుదేరి వెళ్తున్నాడో అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడేమో కళ్ళు పోగొట్టాడు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చినాయి. చప్పట్లు కూడా దేవుని కనపరచండి. అంటే దేవుని సేవకుని ఎంత కనపరచాలనుకున్నాడు దేవుడు అంటే, మనల్ని దాన్ని ఏమంటారంటే నలగొట్టి మనందరినీ కూడా మారు మనసు దిశగా నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడి దగ్గర నుంచి మనకు కొన్ని శ్రమలు వచ్చినాయి అనుకోండి, మనం బాధపడకూడదు. దేవుడు నన్ను ఇంకా సమీపంగా ఉన్నాడు అని మనము సాక్షులుగా మారాలి. ఇక్కడేమవుతుందంటే కళ్ళు పోయినాయి, 3 రోజులు కూడా కళ్ళు లేవు. కళ్ళు లేనప్పుడు దైవ సేవకుడు ప్రార్థన చేస్తే ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చింది? దైవ సేవకుడు ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చినాయి. అంటే ఏంటంటే దైవ సేవకుడు ఎంత విలువైన వాడో ఈ సౌలుకి తెలియజేశాడు దేవుడు. ఆ తెలియజేసిన తర్వాత ఈ సౌలు దేవుని సేవకుడిగా మారిన తర్వాత ఈయన అనేక ప్రాంతాలు సంచరించుకుంటూ వెళ్తున్నాడు. ఏలయనగా అన్యజనులు విధేయులు అవ్వాలంటే అన్యజనులు ఎవరంటే మనందరం కూడా అన్యజనులమే. చెప్పండి, మనందరం ఏంటమ్మా? వాస్తవంగా ఇప్పుడు జెరూసలేం ఏమన్నా ఈ ఊరి పేరు ఏంటన్నారండి? లింగాలనే ప్రాంతం పక్కనే ఉందా జెరూసలేము? ఇస్రాయేల్ దేశం ఏమన్నా మామూలుగా ముదినేపల్లి? ఎక్కడ యేసు ప్రభు వారు, ఎక్కడ లింగాల, ఎక్కడ యేసు ప్రభు వారి జీవితం, ఎక్కడ ఈ ఏలూరు జిల్లా? ఆయన శక్తి బలంగా దూసుకుంటూ వస్తుంది. దీని గురించి యేసన్న గారు ఒక పాట రాసుకున్నాడు. ఏంటది? ఆయన సముద్రాలు దాటుకుంటూ వచ్చింది ఆయన ప్రేమ. ఏంటంటే చెప్పండి, ఆయన ప్రేమ ఎలా వచ్చింది చెప్పండి? సముద్రాలు దాటుకుంటా వచ్చింది. ఆయన ప్రేమ కొండలు దాటుకుంటా వచ్చింది, గుట్టలు దాటుకుంటా వచ్చింది. అందుకే యేసన్న గారు పాట రాసుకున్నాడు. ఏంటది? అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలముగా, అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలం, ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము ధారబోయుచునే, ఈ ప్రేమ నీకై ప్రాణము ధారబోయుచునే. అందరం పడదా? సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో యేసు నిన్ను పిలుచుచునే, ఆలస్యము నీవు చేయకు. అందరూ పడండి. యేసు నిన్ను నీవు చేయకుమా, సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే. హల్లెలూయా. ఆ సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగించాడు పునరుద్ధరణ యేసయ్య. ఇప్పుడు పౌలు స్థానంలో నేనున్నాను, పౌలు స్థానంలో కొర్నేలి గారు ఉన్నారు, సురేష్ గారు ఉన్నారు, ఇక్కడ దైవ సేవకులు ఉన్నారు. ఇప్పుడు నా జీవితంలో దేవుడు వాక్యం ద్వారా స్థిరపరచబడి చెప్పడానికి ఇష్టపడుతున్నాం. నల్గొండ జిల్లాలో 30 లక్షల మంది నల్గొండ జిల్లాలో ప్రజలుంటే 8 లక్షల మంది యవ్వనస్తులు మంచంలో ఉన్నారు. చెప్పండి, 8 లక్షల మంది యవ్వనస్తులు ఎందుకు మంచంలో ఉన్నారు? అక్కడ నీళ్లు తాగడం వలన ఫ్లోరైడ్ వాటర్ అన్నమాట, నీళ్లు తాగే విషయంగా మారిపోయి 8 లక్షల మంది మంచంలో ఉన్న యవనస్తులు మేము దర్శించడానికి 12 ఏళ్ల క్రితం నేను బయలుదేరి వెళ్ళాను. టీమ్స్ గా బయలుదేరి వెళ్ళి దాదాపు 15,000 గడప తిరిగాను నేను. ఈ గడప తిరుగుతున్నప్పుడు ఊళ్ళో జనం కొట్టడానికి వచ్చారు, ఎవరో మత మార్పిడి ముఠా వచ్చిందని. వాళ్ళందరికీ నేనేం చెప్పానంటే, ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత మీరందరూ వచ్చి నన్ను చంపుకోండి అన్నాం. 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఒక అతను వెళ్ళలా. ఎంత జుట్టు వేసుకున్నాడు, ఎంత పెద్ద హైట్ ఉన్నాడు ఆయన. నువ్వెందుకు వెళ్ళిపోవట్లేదు బాబు అంటే, మీ మాటలు వినాలనిపిస్తున్నాయి అయ్యగారు అన్నాడు. చప్పట్లు కూడా దేవుని కనపరచండి.
నీ మాటలు వినాలనిపిస్తున్నాయి అన్నప్పుడు నేను ఇంకా వారం రోజులు నల్గొండ జిల్లాలో ఉంటాను, నా కారులో వస్తావంటే నా కారులో ఎక్కాడు. అభిషేకానికి ఉన్న శక్తి చెప్తున్నాను. ఇక్కడ కారులో వారం రోజులు తిప్పిన తర్వాత ఆయన కాఫీ ఇచ్చాను. ఆయన పాటలు పాడుకుంటే అభిషేకం ఆయన మీదకి వెళ్ళింది. వెంటనే ఆయన మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది వారం రోజుల్లో బాప్తిసం పొందాడు. ఇప్పుడు నల్గొండ జిల్లాలో చందుపట్లలో మందిరం కట్టాడు. చప్పట్లు కొట్టండి. ఆయన ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి. అంటే దేవుని సేవకుల్లో అభిషేకం ఉంటుంది. ఈ అభిషేకపు ఆరాధనలో అనేకమైన పాపము కాల్చబడి ప్రజలు మారు మనసు పొంది రావాలి. కాబట్టి ఎక్కడ జెరూసలేము, ఎక్కడ ఈ లింగాలయ ప్రాంతం, ఎక్కడ విజయవాడ పట్టణం. నేనేమంటానంటే యేసు ప్రభు వారి గురించి నాకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, క్రైస్తవ దేశాలు 100 దేశాలు ఉన్నాయి, హిందూది లేకపోతే అరబ్ దేశాలు ముస్లిం దేశాలు 50 దేశాలు ఉన్నాయి, ఒక దేశం కూడా హిందూ దేశం లేదు కదా అన్నాడు మొన్న. అది నిజమే. పవన్ కళ్యాణ్ గారు నేను అభినందిస్తున్నాను. నువ్వు ఎంత ప్రయాసపడినా కూడా క్రీస్తు యొక్క శక్తిని నువ్వు ఆపలేవు. చప్పట్లు కూడా దేవుని కనపరచండి. నేనంటాను పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తే, కానీ ఆయన యేసు ప్రభు ఈ భారతదేశం అంతా హిందూ దేశంగా మారాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఒక మంచి వ్యక్తే, యేసు ప్రభుని గౌరవిస్తాడు. ఆయన యేసు ప్రభుని గౌరవిస్తాడు, కానీ యేసు ప్రభుకి ఎంత శక్తి ఉందండి అని చెప్తున్నాడు ఆయన. నేనెందుకు చెప్తున్నానంటే ఎంతమంది మొన్న మోడీ గారు కూడా ప్రార్థన చేయించుకున్నాడు పోపు గారి దగ్గరికి వెళ్ళి. మొన్న ఎంతో మంది ప్రార్థన చేయించుకున్నారు, మంచి రోజులు వస్తున్నాయి మన భారతదేశానికి అన్న టైంలో ప్రవీణ్ పగడాల గారు అనే వ్యక్తిని చంపేశారు దారుణంగా. సరే, ఈ కథ అంతా వేరే. దేవుని శక్తి తక్కువ లేదు భూమి మీద. చెప్పండి, దేవుని శక్తి తక్కువ లేదు. ఇప్పుడు చెప్తున్నాను, సోషల్ గా ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే మీ ప్రాంతాల్లో ముదినేపల్లి గ్రంథాలయంకి వెళ్ళండి. ప్రపంచంలో ఉన్న మతాల చిట్టా తీయండి. ఎందుకు 100 దేశాలు క్రైస్తవ దేశాలు అయిపోయినాయి, ఇంకా 50 దేశాలు క్రైస్తవ దేశాలుగా ముద్రపడబోతున్నాయి. ఇంకా ప్రపంచం అంతా మారిపోవడానికి రెడీగా ఉంది. చెప్పండి కూడా దేవుని కనపరచండి. ఈ మాట నేను చెప్పడం కాదు, చరిత్రలో రాశారు. మోడీ గారికి ఒక అఫిడవిట్ ఇచ్చారు. ఎందుకంటే ఈ క్రిస్టియానిటీని ఆపొద్దని కాదు, కానీ మన ఒక్క హిందూ దేశం అన్న ప్రకటిద్దామని ప్రయత్నం చేస్తాడు మా మోడీ తాతయ్య. ఆయన నేను అభినందిస్తున్నాను, కానీ ఆ ప్రయాసం అంతా వ్యర్థమని చెప్తున్నాను. హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే రోమా గవర్నమెంట్ అనేది ప్రపంచంలో 6 నిర్ణయాలు ఎంతవరకు ఉంటే అంతవరకు ఏలుబడి చేసింది. దాదాపు క్రీస్తుకు పూర్వం 4 మహాసామ్రాజ్యాలు భూమిని పరిపాలించినాయి. మొదటి సామ్రాజ్యం బాబిలోనియా సామ్రాజ్యం, నెబుకద్నెజర్ చక్రవర్తి అని బైబిల్ తెలియజేసింది, చరిత్ర మనం విన్నాం. రెండో మహాసామ్రాజ్యం మాదీలు, పార్సికులు, సంయుక్త రాజ్యాలు, జాయింట్ ఆపరేషన్, వాళ్ళందరూ రాజ్యం బలహీనం అయిపోయిన తర్వాత మూడో మహాసామ్రాజ్యం గ్రీక్ మహాసామ్రాజ్యం. అందులో అలెగ్జాండర్ అనే మహాచక్రవర్తి పుట్టాడు. ప్రపంచాన్ని ఏలుకుంటా వెళ్ళిపోయి భారతదేశంలో పురుషోత్తం చౌదరిని వాడగొట్టి తిరిగి వెళ్ళిపోతుంటే దోమకుడు చచ్చిపోయాడంట. కొన్నేళ్ళు గారు ఏం కుట్టి చచ్చిపోయాడంట? దోమకుట్టి అలెగ్జాండర్ చనిపోయాడు. దానియేలు గ్రంథంలో, జకర్యా గ్రంథంలో ఈ 4 మహాసామ్రాజ్యాల యొక్క చరిత్ర రాయబడిన తర్వాత ఈ దానియేలు గారు ఈ 4 రాజుల కాలంలో ఉన్నాడు. గ్రీకు మహాసామ్రాజ్యం బలహీనం అయిపోయిన తర్వాత వచ్చిన సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యంలో నీ దేవుడు నా దేవుడు మరియ గర్భాన జన్మించాడు. ఎందుకు పుట్టాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. అందరూ చెప్పండి హల్లెలూయా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చారు. నేను గ్రంథాలయంలో పుస్తకం చదువుతున్నాను. నాకు చదువు పెద్దగా తెలియదు, కానీ గ్రంథాలయంలో తీసుకుని పుస్తకం చదువుతున్నాను విజయవాడలో. అయ్యా సోషల్ మాస్టర్ గారు ఒకసారి పుస్తకం ఇవ్వండి అడిగిన తర్వాత ఇచ్చాడు. ఈ 200 దేశాల్లో దాదాపు 750 కోట్ల మంది దగ్గర జనాలు ఉంటే అన్ని మతాల కంటే క్రైస్తవ మతం ప్రపంచంలో అగ్రమతం అని దానిలో రాశారు. చప్పట్లు కూడా దేవుని కనపరచండి. క్రీస్తు ప్రభువారి యొక్క శక్తి ప్రపంచాలు ఎల్లలు దాటుకుంటూ వచ్చేస్తున్నాయి. యేసన్న గారు ఇంకో వచనం పాడుకున్నాడు. ఏంటది? ఆకాశ గగనాలను నీ జేలతో శూన్యములో ఈ భూమి వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమి వేలాడదీసిన నా యేసయ్యా, నీకే
మతం పలానా కొన్ని దేశాల్లో, పలానా మతం పలానా కొన్ని దేశాల్లో, సిక్కు మతం కొన్ని దేశాల్లో, పలానా జొరాస్ట్రియన్ మతం కొన్ని దేశాల్లో, పలానా హిందూ మతం కొన్ని ప్రాంతాల్లో, క్రిస్టియానిటీ ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. సూర్యుడు ఎండపడని దేశంలో కూడా యేసు ప్రభువు వెళ్ళిపోయాడు. సూర్యుడు ఆర్కిటిక్, అంటార్కిటిక్ అనే ఖండాల మీద కూడా సూర్యుడు వెళ్ళడు. ఆ ప్రాంతాల్లో కూడా నీ దేవుని మందిరాలు కట్టబడ్డాయి. యేసు ప్రభువు పునరుత్థానం శక్తి ఇప్పటికీ ఉన్నదని పౌలు గారు ఏం తెలియజేస్తారు చెప్పండి? యేసయ్య అంట నిన్న నేడు చెప్పాలి, నిన్న నేడు ఈ రోజు కూడా ఆయన ఉన్నాడు, ఈ రోజు కూడా ఆయన ఉన్నాడు. మారు మనసు పొంది ఆయనకి సాక్షిగా కనుక మనం బతికితే మన కుటుంబాల్లోనికి వచ్చేస్తాడు. బైబిల్ తెలియజేస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పాడు. ఇక్కడ మనం ఎలా పడితే అలా బతికితే ఆయన వస్తారని చెప్పలేదు. యోహాను సువార్త 14వ అధ్యాయం తెరవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం చదవండి మైక్లో. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నా ఆజ్ఞలు గైకొని అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందును. యేసయ్య మాట ఇచ్చాడు, తప్పుతాడా? అందరు చెప్పండి అమ్మా. యేసయ్య మాట ఇస్తే తప్పుతాడా? అయితే ఇక్కడ బైబిల్ ఏం తెలియజేస్తుందంటే యేసయ్య అంట ఆయన ఆజ్ఞలు గైకొని ఆ ప్రకారంగా బతికితేనంట ఆయన నేను ఉన్నానని చెప్పి కనబరుచుకుంటాడంట. నాకు ప్రత్యక్షత రావట్లేదు, నాకు దర్శనం రావట్లేదు, నాకు కళలు రావట్లేదు. ఎందుకు వస్తాయి? ఒక కుర్రోడు వచ్చాడు, అన్నయ్య ప్రత్యక్షతలు వస్తాయి అన్నావు, నేను కళ్ళు మూసుకుంటుంటే శిల్పా శెట్టి గుర్తొస్తుందని అన్నాడు. ఆడేవాడు వచ్చి ఏం గుర్తొస్తుందంట? శిల్పా శెట్టి అంట. ఆ అమ్మాయి ఎవరు అంటే సినిమా హీరో నాన్న, ఆ అమ్మాయి కనబడుతుంది. నేను అన్నాను రోజు ఆ అమ్మాయిని చూస్తున్నావు అంటారా అంటే యూట్యూబ్లో ఆ అమ్మాయిని చూస్తున్నావు. మరి ఆ అమ్మాయిని చూసి ఇప్పుడు ఎవరు వస్తారు? వేసే వస్తాడు కల్లోకి. మరి దిక్కుమాలలోడా, నువ్వు యేసు ప్రభు బైబిల్ చదివి ప్రభు నాకు దర్శనం అంటే ఆయన కనపడతాడా నీకు? ఎలా పడితే అలా ఉంటావు, ఎలా పడితే సినిమాలు చూసి, ఎలా పడితే దిక్కుమాలతో యాషాలేసి నువ్వు ఉంటే యేసయ్య కళ్ళ ఎందుకు వస్తాడు? బైబిల్ ఏం తెలియజేస్తుంటే ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన చెప్పిన వాటిని కనుక మనం పాటించినప్పుడు ఆయన నేను కనపరుచుకుంటాను. కనిపిస్తాడా దేవుడు? చెప్పండమ్మా. కనిపిస్తాడా? జరగబోతున్న కీడు మేలు బయలుపరుస్తాడు. ఇక్కడ పౌలు గారు అదే సవాల్తో కూడా మాట అన్నాడు. అయితే నా మట్టుకు నేను యేసయ్య కనపరుచుకుంటానని చెప్పాడు. నన్ను జైల్లోంచి ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీలోంచి నన్ను రక్షించాడు కాబట్టి నా జీవితం సుభిక్షంగా వెలుగుమయంలోకి వెళ్ళింది. అయితే నేను నల్గొండ జిల్లా 15,000 గడప సువార్త ప్రకటించినప్పుడు ఆయన నాతో ఉన్నాడు. నా ద్వారా రౌడీ స్టేట్లు మారారు. దాచేపల్లిలో వెళ్ళాను, దాచేపల్లిలో నక్సలైట్లు మారారు. గుంటూరు జిల్లా ప్రసంగించడానికి వెళ్ళాను, వేశ్యలు మారారు, దొంగలు మారారు, అందరూ మారుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెలుగు సిద్ధముగానే ఉంది. ఆయన చెప్పిన ప్రకారంగా కనుక మనం బ్రతికితే మన జీవితంలో ఏ లోటు లేకుండా చేస్తాను దేవుడు మాట్లాడాడు. కనపరుచుకుంటాను. ఒకసారి ఏం జరిగిందంటే మాది కోస్టల్ ఏరియా అని మీకు చెప్పాను. ఏంటి కోస్టల్ ఏరియా? సముద్ర తీర ప్రాంతం దగ్గర దాదాపు నేను 2004 అంటే మారుమనసు పొందిన కొత్తలో సముద్రం దగ్గర ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళా. ఒక బోటు చెడిపోయి ఒడ్డుకొచ్చింది. అందులో ఒక తండ్రి ముగ్గురు కొడుకులు. బోటు చెడిపోయి వస్తే ఆయన అన్నాడు, ఈయన నేను తండ్రినండి, ఈయన ముగ్గురు నా కొడుకులండి అన్నాడు. వీళ్ళకి పెళ్లిళ్ళైనా పెద్ద ఆయన అంటే పెళ్లిళ్ళైనాను. నాకు ఒక ప్రశ్న ఏమొచ్చిందంటే, అరే సముద్రంలో తుఫాను వస్తే అందరూ మునిగిపోతే ఇంటికాడ దీపం పెట్టేవాళ్ళు లేడంటారు కదా, మరి అక్కడ ఈ అందరూ 4 బోట్లో ఉన్నారు, వీరి పరిస్థితి ఏంటి? వాళ్ళు కాకినాడ దగ్గర నుంచి వచ్చారు ఇక్కడికి, కాకినాడ దగ్గర. అయితే నేనేమనుకున్నానంటే సరే వీళ్ళందరూ భక్తులంట, ప్రార్థన చేసుకుంటామండి, బోట్ రిపేర్ ఉంది, మెటీరియల్ కోసం వచ్చామన్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరి 2004 డిసెంబర్ 26వ తారీఖున సునామీ వచ్చింది. ఏమొచ్చిందమ్మా మనకి? సునామీ వచ్చింది. కానీ ఇంటికి రాగానే నేను అనుకున్నాను ఈ సునామీ వచ్చి ఉప్పాళ్ళలో చచ్చిపోయారు, కాకినాడలో చచ్చిపోయారు, ఇండోనేషియాలో చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారని వస్తుంది వార్తలు. నేనేమనుకున్నానంటే మనసులో గిలేర్పడింది, అయ్యయ్యో ఈ 4 చచ్చిపోయి ఉంటారు, తండ్రి 3 బిడ్డలు చచ్చిపోయి ఉంటారని నేను అనుకున్నాను. నేను ప్రార్థన చేశాను, ఎంతగానో మదన పడ్డాను. మరలా 3 నెలల తర్వాత మళ్ళీ బోట్ ఆగి వాళ్ళు మళ్ళీ ఒడ్డుకు వచ్చారు. ఎక్కడికి? హంసలదీ దగ్గర. ఒడ్డుకు వచ్చిన తర్వాత నేను అడిగాను, పెద్ద ఆయన మీరు చచ్చిపోలేదా? మీరు చచ్చిపోయారు అనుకున్నానంటే ఆయన ఏమన్నాడు తెలుసా? డిసెంబర్ 26వ తారీఖున సునామీ వచ్చింది కదా, ఆదివారం చర్చిలో డ్రమ్ము కొట్టుకుంటా పాటలు పాడుతున్నాం మేము, సముద్రంలో లేవు. చప్పట్లు కొట్టి
డిసెంబర్లో సునామీ 26వ తారీఖు ఆదివారం అనే ఈ మాట నాకు అక్కడ అర్థమైంది. మేము భక్తులు అండి, ఆదివారం మేము సముద్రంలోకి వెళ్ళాము. ఆదివారం మేము సముద్రంలోకి నిజమైన భక్తులు, దేవుడికి అనుకూలంగా ఉండే భక్తులు ఆదివారం ఉద్యోగాలకు వెళ్ళరు, ఆదివారం పనులకు వెళ్ళరు. వాళ్ళకి దేవుడు కనపరుచుకుంటాడు అన్నా కానీ ఎట్టా పడితే అట్టా బతికి కనపరుచుకుంటాడా? దేశం మీద ఎట్ట పడితే అట్ట బతుకుతా, ఎట్ట పడితే తిరిగే వాళ్ళకి దేవుడు ప్రత్యక్షతలు వస్తాయా? రానే రావని బైబిల్ తెలియజేస్తుంది. నేనేమంటానంటే ఇలాంటి మహా అద్భుతమైన కార్యాలు మా జీవితాలు ఎన్నో జరిగినాయి. అర్జున్ రావు అనే అతను భార్యాభర్తల గొడవతో విడిపోయి ఆ ఎలకల ముందు కలిపేసుకుని శుక్రవారం సంతలో ఎలకల ముందు తెచ్చుకున్నాడు. కలిపేసుకుని ఇలా తిప్పి ఎత్తుంటే నా ఫోన్ వెళ్ళిందండి. కొన్నేళ్ళు గారు నేను ఫోన్ చేశాను, నా కారుకి డ్రైవర్ కావాలి. అర్జున్ రావు డ్రైవర్ అంటాను, నువ్వు అర్జున అంట కదా, నా కారుకి డ్రైవర్గా రమ్మంటే ఆయన వెంటనే దాని మీద మూత పెట్టి నా కారుకి వచ్చాడు. కారులో ప్రయాణం చేసుకుంటా విజయవాడ పరిసర ప్రాంతాలు ప్రార్థన చేసుకుంటా తిరుగుతుంటే ఆయనలోనికి దేవుడి అభిషేకం వెళ్ళింది. చెప్పండి, ఆయనలోనికి. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు, ఆత్మహత్య విరమించుకున్నాడు. రోజు కూడా బోళ్ళంత వైన్ తాగేవాడంట, రమ్ము తాగేవాడంట. అయితే ఆ రోజు మేము ప్రార్థన చేసి అతను పంపించాం కదా, అంటే అందరికీ అలా జరుగుతుందని నేను చెప్పను. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఆ వారం రోజులు బ్రాందీ షాప్కి వెళ్తుంటే వాంతులు అవుతున్నాయంట. స్తోత్రం చెప్పండి. కారులో అందరూ ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలో ఉన్న అభిషేకం అతను తాకింది. ప్రార్థనలో అభిషేకం అతను తాకింది. అతను హృదయంలో మార్పు చెందాడు, ఆత్మహత్యను విరమించుకున్నాడు. తన భార్య తన ఇంటికి వచ్చింది, పిల్లలు వచ్చారు. ఒకరోజు మా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా అయ్యగారు మీరు అప్పుడు ఏం ప్రార్థన చేశారో తెలియదు, అందరూ కలిసి పాటలు పాడి మమ్మల్ని పంపించారు, నేను ఆత్మహత్య విరమించుకున్నాను, నా భార్య నా దగ్గరికి వచ్చింది, నేను బ్రాందీ షాప్కి వెళ్తుంటే నాకు వాంతులు అవుతున్నాయి. చప్పట్లు కూడా దేవుని కనపరచండి. నేనేమంటానంటే ఎవరికి దేవుడు బయలుపరుస్తాడు, ఎవరికి దేవుడు కనపడతాడంటే ఆయన మాట విని వణికిన వాళ్ళకి కనపడతాడు. ఆదివారం ఏం చేయాలి? ఆదివారం ఎంత ముఖ్యమైన పని విడిచిపెట్టేసి దేవాలయానికి వచ్చి దేవుని సేవకులు చెప్పిన వర్తమానం విని గడగడ వణుకుచున్నారో వారికి ఆయన కనపడతాడు. వారి కుటుంబాలు అందరూ మారిపోతారు. మా కుటుంబాల్లో మేము అందరం కూడా మారు మనసు పొంది బాప్తీసాలు పొందాం. మేము వెళ్తున్న ప్రతి ప్రాంతాలకి ఇప్పుడు నాకున్న దర్శనం ఏంటో తెలుసా? ఈ 2 రాష్ట్రాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో మీటింగ్స్ పెట్టడానికి రెడీ అవుతున్నాం. ఎందుకు రెడీ అవుతున్నాం అంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన పునరుద్ధరణ అయ్యాడని యేసు ప్రభువుని దేవుడు లేపాడు. అలాంటి లేపబడిన దేవుడు మీతో ఉన్నాడు. మీరు ప్రార్థన చేసుకోగలిగినప్పుడు, మారు మనసుతో కూడిన ప్రార్థన మనం చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనతో ఉంటాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. నేను ముగించబోతున్నాను. పునరుద్ధానం అనే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తన చూచిన మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తను సూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. చూడండి, మనం చదివిన ఈ లేఖన భాగంలో 1వ అధ్యాయం 2వ వచనంలో అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు ప్రభువారి సాక్ష్యమును గూర్చి తన తర్వాత 3వ వచనం కూడా చదవండి. సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడను వాటిని విని అందులో వ్రాయబడిన అవును హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభువారు జబదయి కుమారుడైన యోహానుతో పట్మాసు దీపంలో రాయించిన మాట ఏంటో తెలుసా? ఆయన చెప్తున్నాడు, ఈ సమయము సమీపించింది కాబట్టి ఉగ్రత ఈ భూమి మీద రావడానికి సిద్ధంగా ఉంది. బైబిల్ తెలియజేస్తుంది ప్రళయం రాబోతుంది. చెప్పండి, ఏం రాబోతుందంట? ఈ ప్రళయం ఆనాడు నోవహు దినాల్లో వచ్చింది. తర్వాత అగ్ని ప్రళయం రాబోతుంది. అప్పుడు నీటి ప్రళయం వచ్చింది. ఇప్పుడు ఏం రాబోతుంది? అగ్ని ప్రళయం రాబోతుంది. ప్రపంచమంతా హైడ్రోజన్ బాంబులు, ఆటం బాంబులు అన్ని తయారు చేస్తున్నాడు మానవుడు. ప్రతి శాస్త్రవేత్త కూడా భయంకరమైన రసాయనిక బాంబులు తయారు చేస్తున్నారు. కాబట్టి ప్రపంచమంతా నాశనం అవడానికి సిద్ధంగా ఉంది.
అందుకే బైబిల్ ప్రవచనం ఏం చెప్తుందంటే, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును దాని ప్రకారంగా గైకొనివాడును ధన్యులు అని తెలియజేస్తుంది. ఆ వారికే దేవుని ప్రత్యక్షత వస్తుందని యోహాను తెలియజేశాడు. నేను కట్టుకునే భార్యను ముందే చూశాను దర్శనంలో. నా తమ్ముడు భార్య పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చాడు, మచిలీపట్నం ఆర్కే రామకృష్ణ గారని, ఆయన మనవరాలు నా తమ్ముడు భార్య. ఇలా మా కుటుంబాల్లో ఆశ్చర్యకార్యాలు తెలుసా జరగబోతున్నాయి అన్ని ప్రత్యక్షతలు మాకు చూపిస్తున్నాడు. మా నాన్నగారికి మారుమనసు చూపించాడు, మర్డర్ చేసిన వీళ్ళందరూ మారుమనసు పొందడం చూపించారు. అందరూ మారుమనసు. కారణం ఏంటి చెప్పండి? దేవుని యొక్క అభిషేకము వాక్యంలో ఉంది. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అద్భుతాలు ఆటోమేటిక్గా జరుగుతాయి. బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, కొరింథీ పత్రికలో పౌలు గారు ఒక మాట తెలియజేస్తాడు, పునరుద్ధానం అనే మాటని. చూడండి, కొరింథీ పత్రిక 2వ పత్రిక, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు. ఈ మాట ముఖ్యం. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి. చాలండి. పౌలు గారు ఏం తెలియజేస్తున్నాడంటే, నోటి మాటలు కాకుండా దేవుని శక్తి మాతో కదిలి వస్తుందని చెప్తున్నాడు. చెప్పండి, దేవుని శక్తి మాతో కదిలి వస్తుందని చెప్పాడు. నేను నందమూరి బాలకృష్ణ గారు కాన్స్టిట్యున్సీలో హిందూపురం నుంచి ఒక డాక్టర్ గారు నాకు ఫోన్ చేసింది. అయ్యా మిమ్మల్ని వీడియోలు చూశాను, అయ్యా కృష్ణమనాయుడు తిరుపాలుగా మారారంట, నన్ను మా ఆయన కట్టేశాడు అయ్యా. ఏముంది? నన్ను మా ఆయన ఇంట్లో కట్టేశాడు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ గారు, ఆమెకి నెమ్మది లేదా? నెమ్మది లేదు. ఎందుకు సమాజంలో మనుషులందరూ పాపానికి దాసులైపోతున్నారు? నేను ఆమెకు చెప్పాను, ఫోన్లోనే సువార్త ప్రకటించాను, మీరు నమ్మండి, తన భర్త మంచిగా మారిపోయాడంట. చెప్పండి కూడా దేవుని గారు. ఇవన్నీ చెప్పడానికి రాత్రి సమయం చాలు. కాబట్టి నోటి మాటలు కాదు, పరిశుద్ధాత్మ కనపరచు దృష్టాంతరాలనే మనము తెలియజేస్తున్నాము. ఈ లింగాల ప్రాంత ప్రజలందరికీ తెలియజేసిందంటే, ప్రతి ఆదివారం మీరు మందిరానికి వచ్చి ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా మీరు కనుక ఉండగలిగితే, లేకపోతే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా పరిశుద్ధాత్మను కనుక మీరు ప్రజల్లోనికి తీసుకెళ్ళగలిగితే, మీరు నోటి మాట ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందంట. ఒకసారి నేను బుల్లెట్ మీద సువార్తకి వెళ్తుంటే నా బామ్మర్దిని గిచ్చికెళ్ళా. నా బామ్మర్ది సువార్త సభకి వెళ్తాను రారా అన్న. వచ్చాడు. ఆడేమన్నాడంటే, మావయ్య నేనంటే నీకు ఎంత ఇష్టం మావయ్య అంటే, ఇష్టం లేదు పాడు లేదురా, ఇక్కడ బండి టైర్ పగిలిపోయింది అనుకోరా, తోసుకెళ్ళటానికి ఎవడో ఒకటి కావాలిగా, అందుకు ఎక్కించుకొచ్చారంటే, మీరు నమ్మండి అండి, స్పాట్లో టైర్ పగిలిపోయింది. నిజమండి. ఆడన్నాడు బయట దిగి, మావయ్య ఆ నోరు మావయ్య, అభిషేకం కలిగిన వాడు అసలు ఇట్లా మాట్లాడొచ్చా? అభిషేకం కలిగిన వాళ్ళు ఇట్లా మాట్లాడొచ్చా? నిజంగా టైర్ పగిలిపోయిందండి బండి బుల్లెట్ది, కరగట్ట మీద, అవనికి కరగట్ట మీద. అప్పుడు అనిపించింది, నేను ఎగతాళి కూడా కొన్ని మాటలు అభిషేకించగలిగిన వాళ్ళు మాట్లాడకూడదు. శుభవచనాలే పలకాలంట దైవ సేవకులు. మేమేం పలకాలండి? అందుకే దైవ సేవకులు వారిని గౌరవిస్తాం, వాళ్ళ ఒక ఆశీర్వాదం, వారి నోటి నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని మనం క్యాచ్ చేద్దాం. ఇలాగ నా జీవితంలో చాలా జరిగినాయి. నేనేమంటానంటే, నా సొంత అక్క ఉంది, ఆ అక్కకి పిల్లలు లేదు. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు బయలుపరిచాడు, మే నెలలో అమ్మాయి గర్భవతి అవుతుందని చెప్పాడు. ఫలానా సంవత్సరమే. మీరు నమ్మండి, ఫలానా సంవత్సరంలో మే నెలలో అక్కాయి కన్సీవ్ అవ్వడం ప్రారంభించింది. హల్లెలూయా చెప్పండి. ఇది మామూలు విషయం కాదండి. ప్రపంచంలో ఎన్ని దేవాలయాలు అంటే దేవాలయాలు తిరిగారు మా అక్క వాళ్ళు. విజయవాడలో వ్యాపారస్తులు, సంవత్సరానికి 16 కోట్లు టర్న్ ఓవర్ వాళ్ళు. ఇప్పుడు కూడా సంవత్సరానికి ఎంత, కానీ పిల్లలు లేరు. అలాంటి పరిస్థితుల్లో మరి 2004వ సంవత్సరంలో దేవుడికి బయలుపరిస్తే, ఈరోజు ఆ పుట్టిన బిడ్డ ఆడపిల్ల ఇప్పుడు ఇంగ్లాండ్ యూనివర్సిటీలో చదువుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్న పుట్టినరోజు ఆ పిల్ల నాది, ఒకటే రోజు పుట్టినరోజు. ఈ రోజు నా పెళ్లి రోజు అంట. స్తోత్రం చెప్పండి. ఈ రోజు నాదేం రోజు? పెళ్లి రోజు అంట. ఎందుకు చెప్తున్నానంటే, పెళ్లి రోజు లేదు, పుట్టినరోజు మేము చేసుకోం. మాకు సువార్త సభలే మాకు గొప్పది. స్తోత్రం చెప్పండి. మీతోనే మేము గడపడం మాకు ఇష్టం. కుటుంబాలతో కంటే దేవుని సేవకులతో సువార్త సభల్లో గడపడమే మాకు ఇష్టము. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని శక్తి కలిగి దృష్టాంతాలను మనం తీసుకుని వెళదాం. మనందరి జీవితాల్లో ప్రకటన గ్రంథం చెప్పినట్లుగా ఆయన ప్రవచన వాక్యాలను మనం గాయకొందాం. ప్రతి ఆదివారం మీరు మందిరానికి వచ్చి, కంటిన్యూగా మందిరానికి వచ్చి, కన్నీటితో పాపము అన్ని విడిచిపెట్టి
దేవుని యొక్క శక్తిని మీరు తాకగలిగితే మీ నోటి మాట ఏమంటే అది ఫలిస్తుంది, మీ జీవితంలో ఏమంటే అది ఫలిస్తుంది. మీరు శక్తిమంతులుగా మారాలి. ఈ చివరి దినాల్లో క్రైస్తవులు ఎలా మారాలి చెప్పండి? శక్తిమంతులుగా మారాలి. మారి మనం ప్రార్థన చేయగలిగితే ఉప్పాడలో ఉన్న వాళ్ళు అందరూ బతికించబడ్డారు, అనేకమైన వ్యక్తులు నశించిపోకుండా వాళ్ళు రక్షించబడ్డారు. కాబట్టి రాత్రి రక్షించే విశ్వాసం లేక రక్షించే పునరుద్ధానపు శక్తి అని చెప్పండి ఒకసారి. రక్షించే పునరుద్ధాన శక్తి. ఈ రెండు తీర్మానాలు ఇప్పుడు ఏం నేర్చుకున్నామంటే మనందరం సాక్షులుగా ఉండాలి. చెప్పండి అందరూ, మనందరం ఎలా ఉండాలి? రెండోది ఏంటంటే పునరుద్ధానము గురించి ట్రూత్ విట్నెస్. పిలాతు దగ్గర, పొంటియస్ పిలాతు దగ్గర యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నాడు. సత్యం అనగా ఏమిటి అంటే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని అన్నాడు యేసయ్య. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని అనగానే పొంటియస్ పిలాతు చెప్తున్నాడు సత్యం అనగా ఏమిటి అని. నేనే సత్యమును మార్గమును జీవమునై అన్నాడు. కాబట్టి నీ దేవుడు నా దేవుడికున్న గొప్పదనం చెప్పడానికి రాత్రులు సరిపోవు, పగలు సరిపోవు. కానీ మనం ఏం చేయాలంటే నమ్మకంగా దేవుడి సేవకులు చెప్పిన మాటలు మందిరానికి వచ్చి విని, మీ ఏ సమస్య ఉన్నా కూడా మన సమస్య కంటే ప్రభువు గొప్పవాడు. ఎంత బలహీనత ఉన్నా, ఎంత అనారోగ్యం ఉన్నా, మన అనారోగ్యం కంటే, మన బలహీనత కంటే యేసు ప్రభువారు గొప్పవాడు. మా చర్చికి బ్రెస్ట్ క్యాన్సర్ అమ్మాయి వచ్చింది. పనికెళ్ళి అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది. ఫోర్త్ స్టేజ్ వెళ్ళిపోతే అందరూ ఉన్నారు. ఆమె అందరూ ఉపవాసం ప్రార్థన చేశారు. వాళ్ళందరూ అమ్మాయితో తన యొక్క పితరుల పాపాలు, తన పాపాలన్నీ ఒప్పించి వాళ్ళ చర్చిలోనే ప్రార్థన చేస్తే ఆమె హాస్పిటల్ చూపించి అంతా చచ్చిపోతే తీసుకెళ్ళిపోమంటే తీసుకొచ్చి చర్చిలో పడేశారు. చర్చిలో పడేస్తే ఆ అమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆమె ప్రార్థన చేస్తే ఆ బ్రెస్ట్ బ్రేక్ అయి పగిలిపోయి సీవు నెత్తురు కారిపోయింది. ఆ రోజు నుంచి ఆమె స్వస్థపడింది. చప్పటి కొడి దేవుని కనపరచండి. ఆమె పనికి వెళ్ళిపోతుంది. కొన్నేళ్ళు గారు నేనేమంటానంటే యేసు ప్రభువారు సజీవుడు. చెప్పండి, యేసు ప్రభువారు సజీవుడు. ఈ వచ్చిన యేసు గారు ఇంకో మాట పాడుకుంటే ఏమని? సజీవుడవైనా యేసయ్యా సహాయుడవు. పొలం 7 ఎకరాలు అమ్మి 50 మహాసువార్త సభలు జరిగించారు. హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభువు అపోస్తల కార్యంలో వారి చరస్థిరాస్తులు అమ్మి యేసయ్య పాదాల దగ్గర పెట్టారంట, పేతురు పాదాల దగ్గర పెట్టారంట. యేసు ప్రభువు కొరకున్న ఆస్తి మొత్తం అమ్మేసేసారు చాలా వరకే. ఇంకా కొంత ఆస్తి ఉంది. మా నాన్నగారు అమ్మటానికి ఇష్టపడతలేదు. నేనేం చెప్తానంటే మా నాన్నగారు ఒకసారి నా మీదకి వచ్చాడు. ఏమని? ఏంట్రా యేసయ్యకి అంత అమ్మేస్తున్నామని ఎదురు చట్టంగా నిలబడ్డాడు. మా నాన్న లావుగా ఉంటాడు, బాగా లావుగా ఉంటాడు. నేను అడ్డం పడితే నువ్వు అడ్డం పడమాక అన్నా. ఎందుకు ఆస్తి అంత అమ్మేస్తున్నావు అంటే, నువ్వు అమ్మాయిలకి అమ్మావు, నేను యేసయ్యకి అమ్ముతున్నాను. నువ్వు ఉంపుడు గతులకి అమ్మావు, నేను యేసయ్య పరిశుద్ధులకు అమ్ముతున్నాను అన్నా. వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మీరు నమ్మండి, నా ఆస్తి మొత్తం అమ్మేసి కూడా ఏమీ లేకపోయినా నాకు బాధ లేదు. కానీ నా దేవుడు, నీ దేవుడు ప్రపంచాన్ని ఏలబోతున్నాడు. 2 రోజులు 2 పూటలు అన్నం ఉంటే చాలని బతికే క్రైస్తవుని నేను. ఈ చివరి దినాల్లో నా ద్వారా నేను సభ ఎస్పీ గారు భాస్కర్ గారని అమెరికా నుంచి ఫోన్ చేశాడు. నేను ఇండియాకి రావడం నేను కలుస్తాను పాస్టర్ గారు అని. దేనికి అండి? నీ వీడియో చూశాను. అది వీడియోలు కదండి, పాపాన్ని బద్దలు కొట్టే ఆ వాక్యాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ చివరి దినాల్లో సొమ్ము పక్కనేసుకుని దాచుకునే ఆ పరిస్థితి ఏ క్రైస్తవుడికి ఉండకూడదు, ఏ దైవ సేవకుడికి ఉండకూడదు. పరిశుద్ధాత్మ బలాన్ని
మనము ప్రకటించాలి, నిస్వార్థంగా బతకాలి, నీతిగా బతకాలి. దేవుని యొక్క పునరుద్ధరణ శక్తి అప్పుడు మన జీవితంలో కదిలి బయలుదేరి వెళ్తుంది. నేను మళ్ళా చెప్తున్నాను, చివరిగా ముగిస్తున్నాను. నీ జీవితంలో మనందరి కుటుంబంలో అద్భుతాలు జరగాలంటే మన సమస్య కంటే ఆయన గొప్ప దేవుడు. అందరూ చెప్పండి, మన సమస్య కంటే గొప్ప దేవుడు, మనకున్న అనారోగ్యం కంటే ఆయన గొప్ప దేవుడు. ఆయన కదిలి వస్తే, నా తల్లికి గర్భసంచి సమస్య ఉండి బ్లీడింగ్ అయిపోయి రోజు ఏడుస్తుంటే అందరం కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆమె స్వస్థత పొందుకుంది. స్తోత్రం చెప్పండి. నా తల్లిని స్వస్థపరిచిన దేవుడు, నా భార్యను స్వస్థపరిచిన దేవుడు, మా తమ్ముడిని స్వస్థపరిచిన దేవుడు, మా కుటుంబాన్ని కాపాడుతా పక్షి రాజు రెక్కల వలె మోసుకుంటూ మోసుకుంటూ కాపాడిన దేవుడి బిడ్డలుగా మనం ఉన్నాం. మారు మనసు పొందకపోతే శిక్ష తప్పదని దేవుడు మాట్లాడుతున్నాడు. పాపం చేసే వాళ్ళారా, శిక్ష తప్పదు. లోకము ఆకర్షణీయంగా ఉంది, లోకము పాపాన్ని ప్రేరేపిస్తుంది. యేసు ప్రభువు పుణ్యానికి, ప్రలోకానికి ప్రేరేపిస్తున్నాడు. ఈ దేవుడు నీకు కావాలంటే, ఈ దేవుడు మనకు కావాలంటే, ఆ పునరుద్ధానపు శక్తి మనం అనుభవించాలంటే, మనందరి జీవితాల్లో ఏం చేయాలంటే, మారు మనసు తగిన ఫలము ఫలించాలి. మారు మనసు తగిన ఫలము. అప్పుడు మత్తయి సువార్త 3:7 ప్రకారంగా రాబో ఉగ్రత నుంచి మనం తప్పించబడతాం. రాబోతుంది ప్రళయం. ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి ఈ ముదిరేపల్లిలో? 10 తరాల ఆస్తి ఎవరికైనా ఉందా? లేదు. ఒకడు ఆస్తి సంపాదిస్తే రెండో జనరేషన్ ఏమైపోద్ది? ఇది అయిపోద్ది. మొన్న నారాయణ విద్యా సంస్థలో చదువుతున్నాను పేపర్. మా ఆవిడని అడిగా, కొడుకు బతికున్నాడు చూడన్న పేపర్లో, కొడుకు చచ్చిపోయాడు మావయ్య అని. అంటే నారాయణ గారు నేను గౌరవిస్తున్నాను, మంత్రి గారు. తర్వాత చైతన్య విద్యా సంస్థలో కొడుకు బతికున్నాడా చూడమన్నా, చెప్పండి, కొడుకు బతుకున్నాడా? లేడు. ఈ లోకంలో వాళ్ళే కాదు, వైద్యమైనా సరే, డాక్టర్స్ అయినా, వ్యాపారం చేసే వాళ్ళ కుటుంబాలు అకాలంగా చచ్చిపోతారు. గుర్తుపెట్టుకోండి, నీ పాపము నిన్ను పట్టుకుంటుందని దేవుడు మాట్లాడాడు. విద్యను వ్యాపారంగా చేసే కుటుంబాలు ఒక్క పురుషుడు బతికిలేడు. బైబిల్లో ఈజిప్ట్ ఫారోస్ లో ఒక్కొక్క మొట్టమొదటి బిడ్డను దేవుడు చంపేశాడు. నేనేమంటానంటే, దేశం మీద రాబందులాగా పీకు తిని ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువుని మాట్లాడతాడు. నీతిగా నువ్వు జీవిస్తావా? నా నీతిని నువ్వు వెంబడిస్తావా? నేను నీతో వస్తాను, నీతో ఉంటాను, నీతో నివసిస్తాను, నీతో నేను ఉంటానని ఆయన ప్రామిస్ చేశాడు. ఆయన మనతో ఉంటే ఈ లోకం మనకి, చెప్పండి, ఆయన మనతో ఉంటే ఈ లోకం మనకి, ఈ లోకం మనకి. యేసన్న గారి ఒక లాస్ట్ ఒక వచ్చిన ఉంటది. ఈ పాట పాడుకుని మనం క్లోజ్ చేసుకుందాం. ఏమంటాడు? యోసేపునకు తోడై ఉన్నావు, గిద్యోనుకు నీవు తోడై ఉన్నావు. యోసేపునకు తోడై ఉన్నావు, గిద్యోనుకు నీవు, మోషేకు నీవు తోడై ఉన్నావు, మోషేకు నీవు తోడై ఉన్నావు. నా తోడు నీవే నా యేసయ్యా, నా తోడు నీవే నా యేసయ్యా. నీ తోడు నాకుండగా ఒంటరిని కాదెన్నడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కాదు. అందరూ చేతులు పట్టుకోండి. యేసయ్యా యేసయ్యా, అందరూ చేతులు. యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా. ఈ లోకమే నాకు ఒక విషాలయం, ఈ లోకమే నాకు ఒక విషాలయం. నీ తోడు నాకుండగా
కొనసాగిన నన్నరించిన నా యేసయ్యా, నన్నరించిన నా యేసయ్యా, నీ తోడు నాకుండగా తరిని కాదెన్నడు. చివరిసారిగా పడదాం. నీ తోడు నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. చివరిసారిగా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నేను సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నాను. యేసయ్యా, నీ